ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ఆంధ్రజ్యోతి సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజా ప్రతినిధులకు ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ అక్షర మండగా పరిష్కారమే అజెండాగా కార్యక్రమాన్ని ఏపీ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి జిల్లాల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై వాడివేడి చర్చ జరిగింది. 11 ఏళ్ల క్రితం నర్సాపురం మండలం వేములది గ్రామంలో డంపింగ్ యార్డ్ నిమిత్తంలో కొనుగోలు చేసిన స్థలంలో గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలను ఇచ్చింది. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. మున్సిపాలిటీకి తెలియకుండా విలువైన స్థలంలో ఇళ్ల పట్టాలు ఎలా ఇచ్చారంటూ పలువురు మండిపడుతున్నారు. అసలు ఈ స్థలం మున్సిపల్ రికార్డుల్లో ఉందా లేదా అని నిలదీశారు. సుమారు 2 గంటల పాటు కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. చివరికి కమిటీని ఏర్పాటు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని తీర్మానం చేశారు. బౌండరీస్ తెలియకుండా మన మున్సిపాలిటీ 25 లక్షల రూపాయలు ఎలా ఇచ్చారు? మన మున్సిపాలిటీ ఆస్తి కొన్నప్పుడు బౌండరీస్ లేకుండా ఎలా చేశారు? విజయవాడలోని పటమట 13వ డివిజన్ కు చెందిన నాగలక్ష్మి అనే మహిళ ఆంధ్రజ్యోతి నిర్వహించిన అక్షరమే అండగా పరిష్కారమే ఎజెండాగా కార్యక్రమానికి తన 30 ఏళ్ల దివ్యాంగురాలైన కుమార్తెను తీసుకుని వచ్చారు. గతంలో టీడీపీ హయాంలో తన కుమార్తెకు పెన్షన్ వచ్చేదని, వైసీపీ ప్రభుత్వం దానిని తొలగించిందని తల్లి నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె పద్మావతిని ఎత్తుకుని కార్యక్రమానికి వచ్చిన తల్లి నాగలక్ష్మి దీన గాథపై ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనం చూసి వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో నాగలక్ష్మి ఇంటికి పరుగులు తీసిన అధికారులు పెన్షన్ ఎందుకు తీసేశారనే అంశంపై విచారణ జరిపారు. నాగలక్ష్మి కుమారుడు హోంగార్డు కావడంతోనే వైసీపీ ప్రభుత్వం తన కుమార్తె పెన్షన్ తీసేసిందని ఆ తల్లి వాపోయింది. విచారణ అనంతరం పద్మావతికి పెన్షన్ మంజూరు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించిన ఆంధ్రజ్యోతికి మంత్రి నారా లోకేష్ కు ఆ దివ్యాంగురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.